హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కొత్తగా మన ఛానల్ కోసం ఒక ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్తో పాటు ఒక యాసెస్ కంపెనీ నుంచి బ్యాగ్ వచ్చాను. సో ఈ ల్యాప్టాప్ని నేను యాసెస్ షోరూమ్ నుంచి బై చేశాను. సో నాకు నియరెస్ట్ చెన్నై నేను చెన్నైలో యాసెస్ షోరూమ్ నుంచి దీన్ని బై చేశాను. దీని యొక్క ప్రైస్ చూసారంటే 44,600 రూపీస్. ఫ్రెండ్స్, ఇది ఎందుకు అంత రేట్ అంటే దీంట్లో మనము 8 GB ర్యాము. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి దాంట్లో ఏమేమి ఉందో నెక్స్ట్ తర్వాత కాన్ఫిగరేషన్. ఫ్రెండ్స్, ఫస్ట్గా ఈ ల్యాప్టాప్తో పాటు ఇచ్చినటువంటి బ్యాగ్ని చూద్దాము. ఈ బ్యాగ్ ప్రైస్ చూస్తే 1990 రూపీస్ ఉంది, చూస్తున్నారు. సో ఈ బ్యాగ్ క్వాలిటీ, బ్యాగ్ పైన యాసెస్ యొక్క బ్రాండ్ నేము, సమ్ జిప్స్ అలా ఇచ్చున్నారు. ఈ ల్యాప్టాప్ని హోల్డ్ చేసుకోవచ్చు, చార్జర్స్ పెట్టుకోవచ్చు, దానికి వీలుంది. సో నెక్స్ట్గా ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ కొన్నాము. సో పైన బాక్స్ పైన అయితే యాసెస్ యొక్క బ్రాండ్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు. బాక్స్ యొక్క క్వాలిటీ అయితే డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ కోసం సైడ్ కవర్స్ అని ఇచ్చిన, అలాగే కొన్ని వారంటీ కార్డ్స్. ఇది వచ్చి ఏందో నా వీడియో యొక్క లాస్ట్లో చెప్తాను నేను యూసేజ్. అలాగే ఇది వచ్చి మాన్యువల్. సో ఈ ల్యాప్టాప్ని పక్కన పెట్టాను. అలాగే ఈ బాక్స్ లోపల ఏమన్నా దీంతో పాటు ఒక చార్జర్ ఇచ్చినారు. అంటే ఈ చార్జరు నార్మల్ ల్యాప్టాప్ చార్జర్ ఇచ్చినారు, కానీ దీని యొక్క చార్జర్ పిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా యొక్క ల్యాప్టాప్, కొత్తగా అన్బాక్సింగ్ చేసినటువంటి ల్యాప్టాప్. ల్యాప్టాప్ అయితే మామూలుగా యాసెస్ అయితేనే సిల్వర్ కలర్లోనే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇక్కడ చూస్తారు ఫుల్ హెచ్డి 1080 పిక్సెల్లో ఉంటుంది. సో ఇది వచ్చి AMD రైజాన్ ప్రాసెసరు. అలాగే రీడమ్ గ్రాఫిక్ కార్డు ఉంది. ఈ గ్రాఫిక్ కార్డు వచ్చి 2 GB. అలాగే దీని లోపల చూసారంటే 8 GB ర్యాము, అలాగే SSD 512 SSD ఉంది. సో నా కంప్యూటర్ గురించి అంతగా ఐడియా లేదు. సో నా కంప్యూటర్ యొక్క అన్బాక్సింగ్ మాత్రమే చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే దీంట్లో చూసారంటే బ్లూటూత్, HDMI పోర్టు, అలాగే దీంట్లో ఇంకా అడిషనల్ ఫీచర్ ఉంది ఫ్రెండ్స్. ఈ టచ్ చూసారా, దీనికి బటన్స్ ఏం లేదు. సో ఈ ఎడ్జెస్లో టచ్ ఉంటుంది, మౌస్ టచెస్. అలాగే ఈ టచ్ మీద టచ్ చేసి డ్రాగ్ చేస్తే జూమ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు సిస్టమ్ని లాగిన్ అయిన తర్వాత మీకు అది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ మెనూ వెళ్ళి దానిలో నుంచి కంప్యూటర్ యొక్క ప్రాపర్టీస్లో చెక్ చేద్దాం. మీరు చూసారు కదా, ఇది మోడల్, డివైస్ యొక్క మోడల్ A315 ల్యాప్టాప్. దీంట్లో వచ్చి చూసారంటే ఆల్రెడీ చెప్పాను మీకు 8 GB ర్యామ్, 512 SSD ఉంది. దీంట్లో వచ్చి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి Windows 10 ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే ఈ వీడియో ఆన్లైన్లో దాని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి చెక్ చేద్దాం. అందుకోసం యాజ్ టైప్ చేసి
హెచ్డి డిస్ప్లే, 1080 నెక్స్ట్ మెమరీ చూసినట్టే 4 GB ర్యామ్, DDR4 దీంట్లో వాడున్నారు. మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. దీనిలో టోటల్ 1 TB హార్డ్ డిస్క్ ఎక్స్టర్నల్గా వేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఒక చిన్న బాక్స్ లాంటి చూపించాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే దానికోసం దీనిలో ఆల్రెడీ 512 ఉంది. ఫ్యూచర్లో మీరు 1 TB ఎక్స్టెన్స్ చేసుకోవాలంటే ఆ స్లాట్ని యూజ్ చేసుకొని 1 TB హార్డ్ డిస్క్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీస్ చూడండి. దీనిలో 45 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.